మకర రాశి వారికి ఈ చెట్టు దగ్గర కోట్ల ఖజానా లభించబోతోంది. మీరు వింటున్న ఈ వార్త 100కు 1000% నిజం. ఈ సమాచారం మీకు లభించిందంటే మీ అదృష్టం పండినట్లే. మీరు త్వరలోనే కోట్లకు అధిపతులు కాబోతున్నారు. ఈ భూమండలంలో ఎక్కడున్నా, ఎంతటి పనుల్లో ఉన్నా ఒక్క 10 నిమిషాలు కేటాయించి ఈ వివరాలు తెలుసుకోండి. మీ అదృష్టం మామూలుగా లేదు. అందుకే ఈ సమాచారం ఇప్పుడు మీ ముందుకు వచ్చింది. ఈ భూప్రపంచం మీద కొన్ని కోట్ల మంది జనాభా ఉన్నా కేవలం కొద్దిమందికి మాత్రమే ఇలాంటి అద్భుతమైన విషయాలు తెలుస్తాయి. మీరు ఈ సమాచారాన్ని చదువుతున్నారంటేనే మీ దరిద్రం వదిలిపోయే కాలం దగ్గర పడిందని, మీ కష్టాలన్నీ తీరిపోయే సమయం ఆసన్నమైందని అర్థం. మన జీవితంలో ఎన్నో ఏళ్లుగా పడుతున్న కష్టాలు, అనుభవిస్తున్న బాధలు ఒక్క క్షణంలో మటుమాయం అవ్వాలంటే దైవశక్తి తోడవ్వాలి. ఆ దైవశక్తి ప్రకృతిలో ఉండే ఒక ప్రత్యేకమైన చెట్టులో దాగి ఉంది. ఈ చెట్టుకు ఉన్న మహిమ గురించి తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఇది సామాన్యమైన చెట్టు కాదు, సాక్షాత్తు దేవతలు కొలువై ఉండే మహాశక్తివంతమైన వృక్షం. ఈ చెట్టు దగ్గర గాలి పీల్చినా, ఆ చెట్టును ఒక్కసారి తాకినా మీ శరీరంలో ఉండే ప్రతికూల శక్తంతా పోయి ఒక వింతైన ఉత్సాహం మీ సొంతమవుతుంది. చాలామంది ఎంత కష్టపడినా సరే ఫలితం వచ్చేసరికి చేజారిపోతూ ఉంటుంది. చేతికి అందినట్లే అందిన అదృష్టం ఆఖరి నిమిషంలో దూరమైపోతుంటుంది. ఇలా ఎందుకు జరుగుతుందో ఎవరికీ అర్థం కాదు. కానీ ఈ చెట్టు దగ్గర ఉండే అపారమైన శక్తి మీ చుట్టూ ఉన్న ఆటంకాలను తొలగించి అదృష్టాన్ని మీ వైపు లాక్కుంటుంది. ఈ చెట్టుకు ఉన్న ఆకర్షణ శక్తి అలాంటిది. ఈ రహస్యం గనక మీకు తెలిస్తే మీ ఇంట్లో ధనవర్షం కురవడం ఖాయం. మీ అదృష్టం పండితేనే మీకు ఈరోజు ఈ వీడియో కనిపిస్తుంది. ఎంతో మందికి లేని ఈ అవకాశం మీకు దక్కిందంటే మీరు త్వరలోనే కోట్లాది రూపాయల సంపదను చూడబోతున్నారని అర్థం. ఆ చెట్టు ఏమిటి? దాని దగ్గర మనం ఏం చెయ్యాలి? ఆ వివరాలన్నీ ఇప్పుడు తెలుసుకుందాం. 10 నిమిషాలు ఓపికగా వింటే మీ తలరాత మారిపోతుంది. మీ జీవితంలో ఇక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉండదు. మీ ఇల్లు సిరి సంపదలతో తులతూగడం ఖాయం. ఫ్రెండ్స్, ముందైతే మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అలాగే థ్యాంక్స్ యూనివర్స్ అని కామెంట్ చేయండి. మకర రాశివారు తమ రాశి ప్రకారం ఒక ప్రత్యేకమైన చెట్టు దగ్గర ఈ కోట్ల సంపదను పొందే అవకాశం ఉంది. ఆ చెట్టు గొప్పతనం తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోతారు. ఆ చెట్టు మీకు చాలా దగ్గరలోనే ఉన్నా ఇప్పటి వరకు మీరు దాని విలువను గుర్తించలేదు. మకర రాశివారు చాలా పట్టుదల గలవారు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే రాశి చక్రంలో 10వ రాశిగా ఉండి కర్మప్రదాత శనిదేవుని పాలనలో ఉండే ఈ రాశివారు చాలా క్రమశిక్షణ గలవారు, కష్టపడే తత్వం ఉన్నవారు. మీ రాశికి అధిపతి శనీశ్వరుడు కాబట్టి మీలో సహజంగానే ఓర్పు, లోతైన ఆలోచన, ఏదైనా సాధించాలనే కసి ఎక్కువగా ఉంటాయి. అయితే ఎన్ని ఉన్నా కూడా కాలం కలిసి రాకపోతే మనిషి ఎంత కష్టపడినా ఫలితం దక్కదు. మీరు ఇప్పటి వరకు పడిన కష్టాలు, పడ్డ బాధలు అన్నీ ఇన్ని కావు. మీరు ఎవరికైనా మంచి చేయాలని చూస్తే అది మీకే ఎదురు తిరగడం, మీరు నమ్మిన వారే మిమ్మల్ని మోసం చేయడం వంటివి మీ జీవితంలో చాలా జరిగి ఉంటాయి. ఎంతో నిజాయితీగా ఉన్నా నిందలు పడడం, మీ మంచి గుణమే మీకు కష్టాలు తెచ్చిందేమో అని మీరు చాలాసార్లు బాధపడి ఉంటారు. కానీ ఇప్పుడు ఆ టైం మారిపోతోంది. మకర రాశి వారికి అసలైన రాజయోగం మొదలయ్యే సమయం వచ్చేసింది. మీరు ఎక్కడున్నా సరే మీ పక్కనే ఉండే ఒక అద్భుతమైన చెట్టు ద్వారా మీ దరిద్రం వదిలిపోయి మీరు కోట్లాది రూపాయల సంపదను పొందే అవకాశం రాబోతోంది. నిజంగా మీరు వింటున్నది అక్షర సత్యం. ప్రకృతిలో ప్రతి మొక్కకు, ప్రతి చెట్టుకు ఒక ప్రత్యేకమైన శక్తి ఉంటుంది. అందులోనూ దేవతా చెట్లకు ఉండే శక్తి చాలా ఎక్కువ. మీ రాశికి జమ్మి చెట్టుకు ఉన్న సంబంధం చాలా గొప్పది. ఈ జమ్మి చెట్టును సాక్షాత్తు అపజయాలను తొలగించే వృక్షంగా, శనిదేవునికి ఇష్టమైన చెట్టుగా చెబుతారు. శాస్త్రాల ప్రకారం జమ్మి చెట్టులో అగ్నిదేవుడు అంతర్లీనంగా ఉంటాడని, పాండవులు తమ ఆయుధాలను దీనిపైనే దాచి విజయాన్ని పొందారని మనకు తెలుసు. మకర రాశికి అధిపతి శని కావడం
జమ్మి చెట్టు శనిగ్రహ శాంతిని ఇచ్చే శక్తిని కలిగి ఉండటం వల్ల ఈ రాశివారికి ఈ చెట్టు కోరిన కోర్కెలు తీర్చే కల్పవృక్షంలా పనిచేస్తుంది. జమ్మి చెట్టును తాకితే మన ఒంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ పోవడమే కాకుండా మన జాతకంలో ఉన్న శని దోషాలు, ఏళ్నాటి శని ప్రభావాలు కూడా తొలగిపోతాయి. చాలామంది మకర రాశివారు కష్టపడడంలో ముందుంటారు, కానీ ఫలితం వచ్చేసరికి ఎవరూ దాన్ని అనుభవిస్తూ ఉంటారు, లేదా వచ్చిన డబ్బు వచ్చినట్లుగా అనవసర ఖర్చులకు అయిపోతూ ఉంటుంది. దీనికి కారణం మీ జాతకంలో శని బలం సరిగ్గా లేకపోవడమే. ఈ లోపాన్ని సరిదిద్ది మీకు అఖండ ఐశ్వర్యాన్నిచ్చే శక్తి జమ్మి చెట్టుకుంది. మీరు చెయ్యాల్సిందల్లా చాలా చిన్న పని, కానీ అది పూర్తి నమ్మకంతో చెయ్యాలి. శనివారం లేదా శుక్రవారం ఈ 2 రోజుల్లో మీకు వీలైన రోజున ఉదయాన్నే లేచి స్నానం చేసి ఎక్కడైనా జమ్మి చెట్టు ఉందో చూసుకోవాలి. అది గుడిలో ఉన్నా లేదా బయట ఉన్నా పర్వాలేదు, కానీ ఆ చెట్టును మీరు తాకగలిగేలా ఉండాలి. ఆ చెట్టు దగ్గరకు వెళ్ళేటప్పుడు ఒక చెంబుడు నీరు, అలాగే ఒక మట్టి ప్రమిద, నువ్వుల నూనె, గుత్తులు, కొంచెం బెల్లం నైవేద్యంగా తీసుకుని వెళ్ళాలి. మీరు ఆ చెట్టు దగ్గరకు వెళ్ళిన తర్వాత ముందుగా ఆ నీటిని చెట్టు మొదట్లో పోసి ఆ చెట్టుకు మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోవాలి. జమ్మి చెట్టును తాకినప్పుడు మీలోని శక్తి ఆ చెట్టులోని దైవశక్తితో కలుస్తుంది. దీనివల్ల మీ మనస్సులో ఉన్న ఆందోళనలు, వైరాగ్యం తగ్గిపోయి కొత్త ఉత్సాహం వస్తుంది. ఆ తరువాత చెట్టు దగ్గర నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి. ఆ దీపం వెలుగుతున్నంతసేపు మీరు ఆ చెట్టు చుట్టూ 11 సార్లు తిరుగుతూ మీ మనస్సులో ఉన్న కోరికను చెప్పుకోవాలి. ముఖ్యంగా శనివారం నాడు ఈ పని చేయడం వల్ల శని ప్రభావం అనుకూలంగా మారి ఆగిపోయిన కోర్టు వ్యవహారాలు, ఆస్తి గొడవలు పరిష్కారమవుతాయి. మీరు చేసే ఈ ప్రదక్షిణలు మీ చుట్టూ ఒక రక్షణ కవచంలా మారతాయి. దీనివల్ల శని దోషాలు లేదా శత్రువుల కుట్రలు తొలగిపోతాయి. మకర రాశివారు పైకి కఠినంగా కనిపిస్తారేమో కానీ లోపల చాలా మంచివారు, బాధ్యతను మూసేవారు. ఈ క్రమంలో మీరు చాలాసార్లు ఒత్తిడికి లోనయ్యారు, కానీ ఈ పని చేసిన తర్వాత మీలో ఒక కొత్త స్పష్టత కలుగుతుంది. మీ విజయానికి ఉన్న అడ్డంకులు ఎలా తొలగించుకోవాలో మీకు అర్థమవుతుంది. దేవుడి దయ తోడైతే మీరు చేసే ప్రతి పనిలోనూ విజయం లభిస్తుంది. ఎక్కడో దాగి ఉన్న అదృష్టం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. కోట్ల ఖజానా అంటే కేవలం భూమిలో దొరికే బంగారం మాత్రమే కాదు, మీరు చేసే వ్యాపారంలోనూ లేదా ఉద్యోగంలోనూ వచ్చే ఊహించని ధనలాభం కూడా ఒక ఖజానా లాంటిదే. ఈ జమ్మి చెట్టును నమ్ముకోవడం వల్ల మీకు ఆ శనిదేవుని రక్షణ లభిస్తుంది. దీనివల్ల మీ జీవితంలో ఇన్నాళ్ళు ఉన్న స్తబ్దత పోయి వేగం వస్తుంది. మీరు ఎక్కడికి వెళ్ళినా గౌరవం లభిస్తుంది. 10 మందిలోనూ మీరొక బలమైన వ్యక్తిగా కనిపిస్తారు. ముఖ్యంగా శనివారం నాడు ఈ పని చేయడం వల్ల శని ప్రభావం అనుకూలంగా మారి ఆగిపోయిన కోర్టు వ్యవహారాలు, ఆస్తి గొడవలు పరిష్కారమవుతాయి. ఈ పని చేసేటప్పుడు నాన్ వెజ్ తినకూడదు. అలాగే మరీ ముదురు రంగులు కాకుండా నీలం లేదా తెలుపు రంగు బట్టలు వేసుకుంటే మంచిది. మకర రాశివారు ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే మీరు పడ్డ కష్టానికి తగిన గుర్తింపు రాలేదన్న వెలితి మీలో ఉంటుంది. కానీ ఇప్పుడు దేవుడు మీకు ఈ జమ్మి చెట్టు రూపంలో ఒక అద్భుతమైన వరాన్నిచ్చాడు. ఈ చెట్టును కేవలం ఒక మొక్కలా చూడకండి, ఇది విజయానికి సంకేతం. ఇందులో సాక్షాత్తు పరమశివుని అంశ ఉంటుందని పెద్దలు చెబుతారు. మీరు ఈ పనిని నెలలో 2 సార్లు లేదా వరుసగా 5 శనివారాలు చేసినట్లయితే మీ జీవితంలో వచ్చే మార్పులను చూసి మీరే ఆశ్చర్యపోతారు. అప్పటి వరకు మిమ్మల్ని విమర్శించిన వారే మీ దగ్గరకు వచ్చి సాయం అడిగే స్థాయికి మీరు ఎదుగుతారు. ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆగిపోయిన పనులు, గృహ నిర్మాణం లేదా విదేశీ ప్రయాణాలు వంటివి చకచకా జరిగిపోతాయి. మకర రాశివారు చాలా మొండి పట్టుదల గలవారు. ఏదైనా అనుకుంటే సాధిస్తారు. అటువంటి మీ కష్టానికి ఈ దేవుడి బలం తోడైతే ఇక మీకు అడ్డు చెప్పేవారే ఉండరు. మీరు చాలా ఎత్తుకు ఎదుగుతారు. మీ ఇంట్లో ఉన్న దారిద్ర్యమంతా పోయి ఐశ్వర్యం చేరుతుంది. మనసు నిండా భక్తితో ఆ జమ్మి చెట్టును తాకినప్పుడు మీకు ఏదో తెలియని ప్రశాంతత కలిగితే మీ కష్టాలు తీరబోతున్నాయని అర్థం. భగవంతుడు ఎప్పుడూ నేరుగా వచ్చి వరాలివ్వడు, ఏదో ఒక రూపంలో ఒక సంకేతం చూపిస్తాడు. ఇప్పుడు
మీకు ఈ జమ్మి చెట్టు రూపంలో ఆ సంకేతం కనిపిస్తోంది. దీన్ని అశ్రద్ధ చేయకుండా పూర్తి నమ్మకంతో చేయండి. మకర రాశి వారికి ఉన్న పరిపాలనా దక్షత ఈ పని వల్ల ఇంకా పెరుగుతాయి. మీరు వేసే ప్రతి అడుగులోనూ స్థిరమైన విజయం ఉంటుంది. సమాజంలో మీకు ఒక ఉన్నతమైన హోదా లభిస్తుంది. మీ మాటకు బలం పెరుగుతుంది. ఎన్నో ఏళ్లుగా తీరని కోరికలు కూడా ఈ చిన్న ప్రక్రియ ద్వారా నెరవేరుతాయి. మీరు పడ్డ కన్నీళ్లకు ప్రతిఫలం దక్కే రోజులు వచ్చాయి. మీ ఇల్లు సిరి సంపదలతో నిండాలని, ఆ దేవుడి ఆశీస్సులు మీకు ఉండాలని కోరుకుంటూ ఈ జమ్మి చెట్టు సేవను మొదలుపెట్టండి. మకర రాశివారు ఈ పని చేసేటప్పుడు ఇంకొక విషయం గుర్తుంచుకోవాలి. అదేమిటంటే, మనం ఎప్పుడూ న్యాయంగా ఉండాలి. మన నీతే మనల్ని కాపాడుతుంది. జమ్మి చెట్టు దగ్గర దీపం వెలిగించినప్పుడు ఆ వెలుగు మీ జీవితంలోని అడ్డంకులను తొలగిస్తుందని భావించండి. ఆ చెట్టు గాలి పీల్చడం వల్ల మీలో ఉన్న సోమరితనం పోయి చురుకుదనం వస్తుంది. ముఖ్యంగా దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు లేదా మానసిక ఆందోళన ఉన్నవారికి ఇది బాగా పనిచేస్తుంది. మీరు ఈ పనిని రహస్యంగా భక్తితో చేసుకుంటే ఫలితం ఇంకా త్వరగా వస్తుంది. మీ కుటుంబ సభ్యులతో కలిసి కూడా ఈ పని చేయవచ్చు. దానివల్ల మీ ఇంట్లో ఉన్న కలహాలు తగ్గి శాంతి నెలకొంటుంది. మకర రాశి వారికి ఇన్నాళ్ళు ఉన్న గ్రహదోషాలు ఈ జమ్మి చెట్టును పూజించడం వల్ల పోతాయి. కోట్లాది రూపాయల సంపద అంటే అది కేవలం నగదు రూపంలోనే కాకుండా స్థిరాస్తుల రూపంలో కూడా మీకు లభిస్తుంది. మీరు చేసే ఏ చిన్న ప్రయత్నమైనా అది ఉన్నత శిఖరాలకు దారితీస్తుంది. అదృష్టం అనేది అందరికీ రాదు. వచ్చినప్పుడు దాన్ని అందిపుచ్చుకోవాలి. ఇప్పుడు మకర రాశి వారికి ఆ అదృష్ట సమయం ఆసన్నమైంది. ఈ జమ్మి చెట్టు సేవను మీ జీవితంలో ఒక భాగంగా చేసుకుంటే ఇక మీకు తిరుగుండదు. మీ వంశం మొత్తం బాగుంటుంది. మీ సంతానం ఉన్నత స్థితికి చేరుకుంటారు. మీరిప్పటి వరకు ఏ ఆనందాలనైతే త్యాగం చేశారో వాటన్నింటినీ రెట్టింపుగా పొందుతారు. ఇది నిజంగా మకర రాశి వారికి ప్రకృతి ఇచ్చిన గొప్ప అవకాశం కాబట్టి ప్రతి ఒక్కరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. మీలోని అంతర్గత శక్తిని మేల్కొల్పి ఆ శనిదేవుని ఆశీస్సులతో మీరు ముందుకు సాగాలి. అపారమైన ధనం కలగాలని, మీ జీవితం సుఖమయంగా ఉండాలని కోరుకుంటూ ఈ పనిని నమ్మకంతో చేయండి. మీరు జమ్మి చెట్టు దగ్గర ప్రదక్షిణలు చేసేటప్పుడు ఓం శం శనైశ్చరాయ నమః లేదా శమీ శమయతే పాపం అనే మంత్రాన్ని పఠిస్తే ఫలితం అద్భుతంగా ఉంటుంది. మంత్రశక్తి ఆ చెట్టు ప్రాణశక్తితో కలిసి మీ చుట్టూ ఒక పాజిటివ్ వైబ్రేషన్ని సృష్టిస్తుంది. దీనివల్ల మీ ఇంట్లో ఉన్న నకారాత్మకత అంతా పోతుంది. మీరు కష్టపడి సంపాదించిన డబ్బు నిలకడగా ఉంటుంది. వృధా ఖర్చులు అదుపులోకి వస్తాయి. మకర రాశి వారు ఎప్పుడూ తమ భవిష్యత్తు గురించి ఆందోళన పడుతుంటారు. ఆ భయం పోయి భరోసా లభిస్తుంది. ఈ రాజయోగం మీ జాతకంలో బలంగా ఉండాలంటే మీరు పెద్దలను, కష్టపడేవారిని గౌరవించాలి. ఈ జమ్మి చెట్టు ఆరాధన అనేది ఒక గొప్ప ఆధ్యాత్మిక రహస్యం. మన పూర్వీకులు జమ్మి చెట్టును విజయానికి చిహ్నంగా పూజించడానికి కారణం అందులో ఉండే దైవిక శక్తి. మకర రాశి వారికి ఈ కాలం చాలా అనుకూలంగా ఉంది కాబట్టి సమయాన్ని వృధా చేయకుండా ఈ చిన్న పనితో మీ తలరాతను మార్చుకోండి. మీరు సాధించే ప్రతి విజయం వెనుక ఆ దైవ బలం ఉంటుందని గుర్తించండి. మీ కృషి మరియు ఈ దైవకృప తోడైతే మీరొక మహాశక్తిగా ఎదుగుతారు. రాజయోగం అంటే కేవలం ఐశ్వర్యం మాత్రమే కాదు. సమాజంలో కీర్తి, ఆరోగ్యం, కుటుంబ సౌఖ్యం ఇవన్నీ కలగడమే రాజయోగం. మకర రాశి వారు ఈ యోగాన్ని పొందే సర్వ అర్హతలు కలిగి ఉన్నారు కాబట్టి మీరు తప్పకుండా ఈ జమ్మి చెట్టు దగ్గర మీ అదృష్టాన్ని వెతుక్కోండి. ఈ లోకంలో మనిషిగా పుట్టడం ఒక గొప్ప అవకాశం. దాన్ని సార్థకం చేసుకోవాలంటే ఆధ్యాత్మిక మార్గం అవసరం. మకర రాశి వారు దైవచింతనతో ఉంటే వారికి తిరుగులేదు. శనిగ్రహం యొక్క అనుకూలతతో మీకు మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఈ ప్రక్రియ కేవలం ధనం కోసం మాత్రమే కాదు, మీ సర్వతోముఖాభివృద్ధి కోసం. మీరు ఆరోగ్యంగా ఉండాలి, మీ ఆత్మీయులు సంతోషంగా ఉండాలి. అప్పుడే ఆ సంపదకు పరిపూర్ణత వస్తుంది. కాబట్టి పూర్ణ విశ్వాసంతో ఈ జమ్మి చెట్టును ఆశ్రయించింది. మీ జీవితం అద్భుతంగా మారుతుంది. మీరు జమ్మి చెట్టు దగ్గర ఈ పని చేసే రోజుల్లో వీలైతే వికలాంగులకు లేదా నిరుపేదలకు సాయం చేయడం వల్ల మీకు పుణ్యం రెట్టింపవుతుంది. సాయం చేయడం వల్ల మన సంపద పెరుగుతుందే తప్ప తరగదు.
మకర రాశి వారికి సహజంగానే బాధ్యతాయుతమైన గుణం ఉంటుంది. దాన్ని ఈ సమయంలో చాటితే మీకు ఆ దేవుడి కృప త్వరగా లభిస్తుంది. మీ జీవితంలో మీరు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది. అది దైవశక్తి ద్వారానే లభిస్తుంది. ఈ జమ్మి చెట్టు మీ సమస్యలకు ఒక సంజీవనిలా నిలుస్తుంది. నమ్మకంతో ఒక అడుగు ముందుకు వేయండి. ఆ భగవంతుడు మీ వెంటే ఉంటాడు. మకర రాశివారు కోటీశ్వరులుగా మారి సమాజంలో ఒక మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటూ ఈ అద్భుతమైన రహస్యాన్ని మీకు అందిస్తున్నాను. ఇకపై మీ జీవితంలో నిరాశ అనే మాటే ఉండదు. అంతా శుభప్రదంగా ఉంటుంది. జమ్మి చెట్టు దగ్గర ప్రదక్షిణలు చేశాక కొద్దిసేపు నిశ్శబ్దంగా అక్కడ కూర్చోండి. మీ మనసులో వచ్చే ఆలోచనలు మిమ్మల్ని ఉన్నత మార్గంలో నడిపిస్తాయి. ఏ పని తలపెట్టినా ఈ శమి వృక్షాన్ని తలచుకోండి. విజయం మీ వెంటే ఉంటుంది. మీపై అసూయపడేవారు, మీకు హాని చెయ్యాలని చూసేవారు ఈ వృక్షశక్తి ముందు నిర్వీర్యమైపోతారు. మకర రాశి వారికి ప్రకృతి ఇచ్చిన ఈ వరం వారి జీవితాన్ని మలుపు తిప్పబోతోంది. మీరు ధనవంతులవ్వడమే కాకుండా 10 మందికి ఆదర్శంగా నిలిచే గొప్ప వ్యక్తులుగా ఎదగాలి. మీ కీర్తి ప్రతిష్టలు పెరగాలని ఆ శనిదేవుణ్ణి కోరుకుంటూ ఈ సేవను నియమబద్ధంగా చెయ్యండి. అంతా శుభమే జరుగుతుంది.